తూర్పు లద్దాఖ్లో ఇప్పుడు ఇండియా పూర్తిస్థాయి యుద్ధ సన్నాహాల్లో మునిగుంది. హిమాలయాల అంచున శీతాకాలంలో యుద్ధ సంసిద్ధత అంటే అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవడానికి భారత సైన్యం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కలిసి ఈ విధులన్నీ నిర్వహిస్తున్నాయి. హిమాలయ పర్వతాల్లో యుద్ధం అంటే ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్ సహాయ సహకారాలు అత్యంత అవసరం. తూర్పు లద్దాఖ్ పర్వతాల్లో శీతాకాలం 4 నెలలు సైన్యం మోహరించాలంటే నిజంగా అదొక పెద్ద సవాల్. అందుకు అనేక ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. గడ్డకట్టే చలిని తట్టుకునే ప్రత్యేకమైన సామాగ్రి అక్కడికి చేర్చాలి. భారీ ట్యాంకులు, ఇతర ఆర్మీ వాహనాలు చేరవేయాలి. జవాన్లకు ఆహారం నిల్వలు భద్రపరచాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత లద్దాఖ్లో సైనిక శిబిరాలకు ఈ స్థాయిలో సామాగ్రిని చేరవేయటం ఇదే ఫస్ట్ టైం. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెరిగిన తూర్పు లద్దాఖ్లో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి భారత్ సిద్ధమైంది. చైనా కవ్వింపు చర్యల్ని ధీటుగా ఎదుర్కోవటానికి గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా యుద్ధ ట్యాంకులను, ఇతర సామాగ్రిని అక్కడికి తరలించారు. వచ్చే 4 నెలలు శీతాకాలంలో ఎత్తైన పర్వత ప్రాంతమైన లద్దాఖ్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటాయి. అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో రాత్రి సమయాల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు -35 డిగ్రీలకు పడిపోతాయి. అత్యంత వేగంగా మంచుగాలులు వీస్తుంటాయి. ఆ సమయంలో డ్రాగన్ దేశం ఎలాంటి కుట్రలు పన్నినా ధీటుగా ఎదుర్కోవటానికి ఇండియన్ ఆర్మీ ఈ భారీ తరలింపు చేపట్టింది. యుద్ధ ట్యాంకులు, భారీగా ఆయుధాలు, ఇంధనాన్ని తరలించినట్లు ఆర్మీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వాటితో పాటు సైనికులకు అవసరమైన ఆహారం, దుస్తులు, బూట్లు తదితర సామాగ్రిని చేరవేయటం దాదాపుగా పూర్తయింది. ఈ భారీ తరలింపు కసరత్తుని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నరవణే స్వయంగా పర్యవేక్షించారు. కొందరు కమాండర్లతో ఆయన ఒక బృందం ఏర్పాటు చేశారు. జూలై నుంచి మొదలుపెట్టిన ఈ ప్రక్రియ పకడ్బందీ ప్రణాళికతో రూపొందించి అమలు చేశారు. తూర్పు లద్దాఖ్లోని సమస్యాత్మక ప్రాంతాలైన చుషుల్, డెమ్చోక్లకు T-90, T-72 ట్యాంకులు చేరవేశారు. BMP-2 ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్స్, గన్స్ పంపించారు. పతాది దళానికి అవసరమయ్యే వాహనాలు ఇప్పటికే చేరుకున్నాయి. ఇవన్నీ ఉష్ణోగ్రతలు -40 డిగ్రీలకు పడిపోయినా సమర్థంగా పనిచేస్తాయి. ఈ ఆపరేషన్లో భాగంగా 16,000 అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతంలోని శిబిరాల్లో ఉండే జవాన్ల కోసం అనేక ఏర్పాట్లు చేశారు. భారీగా ఆహార పదార్థాలు చేరవేశారు. దుస్తులు, టెంట్లు, కమ్యూనికేషన్ పరికరాలు, ఇంధనం పెద్ద ఎత్తున తరలించారు. చలి నుంచి రక్షణకి హీటర్లు పంపించారు. స్వాతంత్రం వచ్చిన తరువాత లద్దాఖ్లో సైనిక శిబిరాలకు ఈ స్థాయిలో సామాగ్రిని చేరవేయటం ఇదే మొదటిసారి. ఈ తరలింపు అత్యంత భారీ స్థాయిలో జరిగింది అని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ఇలాంటి వాతావరణంలో ట్యాంకులు, ఇతర ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్స్ కు సర్వీసింగ్ ఒక సవాలు అని కూడా ఆయన చెప్పారు. తూర్పు లద్దాఖ్లో ఇండస్ నది ప్రవహిస్తుంది. అనేక చిన్న పెద్ద వాగులు, వంకలు ప్రవహిస్తూ ఉంటాయి. ట్యాంకులు, ఇతర భారీ వాహనాలు ఇవన్నీ దాటాలంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు అవసరం. తాత్కాలిక వంతెనలు అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి ఏర్పాట్లన్నీ ఇండియన్ ఆర్మీ సిద్ధం చేసుకుంది. ఇండియన్ ఆర్మీలో మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీకి ఒక ప్రత్యేకత ఉంది. క్లిష్టమైన భౌగోళిక ప్రదేశాల్లో, ప్రతికూల వాతావరణంలో సమర్థంగా పనిచేయటం దీని ప్రత్యేకత. అత్యంత వేగంగా దూసుకెళ్లే మందుగుండు, క్షిపణులు దీని వద్దనే ఉన్నాయి. దీర్ఘకాలం యుద్ధం చేసే సామర్థ్యం ఈ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీకి ఉన్న ప్రత్యేకత. రక్తం గడ్డకట్టే చలి నుంచి రక్షణ కోసం యూరప్ దేశాల నుంచి దుస్తుల్ని తెప్పించి ఇప్పటికే సైనికులకు అందించారు. ఈ సామాగ్రిని తరలించడానికి వైమానిక దళానికి చెందిన C-130J సూపర్ హెర్క్యులెస్, C-17 గ్లోబ్ మాస్టర్ హెలికాప్టర్లను రంగంలో దించారు. తూర్పు లద్దాఖ్లో ఉద్రిక్తతల నివారణ కోసం చైనాతో జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాలేదు. సైన్యాన్ని పూర్తిగా వెనక్కు తీసుకోవటానికి ఆ దేశం అంగీకరించలేదు. అందుకే ముందు జాగ్రత్తగా భారత్ అన్ని రకాలుగా సిద్ధమైంది. అదనంగా 3 సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. అక్కడ సైనికులకి అన్ని సదుపాయాలు కల్పించింది.
లద్దాఖ్ అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం హిమాలయాలు. వాటికి దిగువన ఒక పక్క కారకోరం పర్వతాలు, మరోపక్క హిందూకుష్ పర్వతాలు. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశం. కానీ ఇవాళ అలాంటి అందాల సీమ చైనా కుట్రల కారణంగా ఉద్రిక్తతలకు నిలయంగా మారింది. ఇక్కడ జరుగుతున్న యుద్ధ సన్నాహాల్లో ఇండియన్ ఆర్మీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేదోడు వాదోడుగా నిలిచింది. లద్దాఖ్ అంటే పూర్తిగా హిమాలయ ప్రాంతం, ఎత్తైన పర్వతాలుండే ప్రాంతం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం. ఇప్పుడక్కడ ఆర్మీని మోహరించారు. నెలల తరబడి ఆర్మీ జవాన్లు అక్కడుండాలి. ఇక్కడే ఆర్మీకి ఎయిర్ ఫోర్స్ సేవలు అత్యంత అవసరం. ఎందుకంటే ఈ పర్వత ప్రాంతాల్లో ఆర్మీకి సహాయ సహకారాలు అందించడం ఎయిర్ ఫోర్స్ మాత్రమే చేయగలదు. అందువల్ల తూర్పు లద్దాఖ్లో ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మోహరింపు కూడా అత్యవసరంగా మారింది. ఎయిర్ ఫోర్స్ వద్ద C-17 గ్లోబ్ మాస్టర్స్, IL-76, AN-32 వంటి అత్యాధునిక రవాణా విమానాలున్నాయి. అవసరమైతే C-130 సూపర్ హెర్క్యులెస్ రవాణా విమానాన్ని కూడా రంగంలోకి దించుతారు. స్పెషల్ ఆపరేషన్లలోనే వీటన్నింటినీ ఉపయోగిస్తారు. ఫార్వర్డ్ పోస్టులో పనిచేయడానికి MI-17 చీటా లైట్ హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచారు. భారీ సామాగ్రి మోసుకుపోవటానికి చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు కూడా రెడీగా ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న 2 ఎయిర్ ఫీల్డ్స్ అనేక సవాళ్లు విసురుతాయి. కాకపోతే దశాబ్దాలుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీటికి అలవాటు పడింది. ఈ 2 ఎయిర్ ఫీల్డ్స్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు మన పైలట్లకు బాగా తెలుసు. ఇక్కడికి వెళ్లే విమానాలు, హెలికాప్టర్లు తక్కువ బరువున్న సామాగ్రి మాత్రమే తీసుకెళ్లాలి. దీనర్థం అదనంగా అనేక సోర్టీలు చేపట్టాల్సి ఉంటుంది. మరో ముఖ్య విషయం, పర్వతాల మధ్య నుంచి చాకచక్యంగా ఫ్లైట్స్ నడపాలి. చిన్న అగ్గిపెట్టె లాంటి స్ట్రిప్ మీద ల్యాండ్ అవ్వాలి. పెద్ద పెద్ద విమానాశ్రయాలు నిర్మించడానికి ఈ పర్వతాలపై చోటు లేదు. ఇదంతా మన పైలట్లకు కొట్టిన పిండి. కాకపోతే శీతాకాలం అత్యంత వేగంగా వీచే మంచుగాలులు పెద్ద సవాలు విసురుతాయి. మేఘాలు బాగా కిందికి దిగిపోతాయి. కళ్లకు స్పష్టంగా ఏదీ కనపడదు. ఇక్కడే పైలట్ల పనితనం అవసరం. కానీ అన్నిసార్లు కలిసి రావటం కష్టం. ఒక్కోసారి ఫ్లైట్స్ ఆపేయక తప్పదు. అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాల్లో అవెంతో పనికొస్తాయి. వాటి సాయంతోనే ఈ సవాళ్లు గట్టెక్కగలం. ఇక్కడ టేకాఫ్, ల్యాండింగ్ మాత్రమే పెద్ద సవాళ్లు. రాత్రిలో ఫ్లైట్ అంటే అది మరొక సవాల్. పౌర్ణమి రోజుల్లో ఒక సమస్య ఉంటుంది. అమావాస్య రోజుల్లో మరో సమస్య ఉంటుంది. పౌర్ణమిలో చంద్రుడి స్థానం, పర్వతాల నీడలు ఫ్లైట్స్ కు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఇవన్నీ పూర్తిగా తెలుసుకున్నాకే సిబ్బంది ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తారు. ఇలాంటి ప్రాంతాల్లో పరిస్థితుల్లో ఫ్లైట్లో అమర్చిన నావిగేషన్ వ్యవస్థ, పైలట్ల చాకచక్యం మాత్రమే పనికొస్తాయి. చేపట్టే మిషన్ను బట్టి పైలట్లు ఇవన్నీ సరిచూసుకోవాల్సి ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాల మీదకొస్తుంది. యుద్ధం జరిగే సమయాల్లో ఎయిర్ ఫోర్స్ బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఫార్వర్డ్ పోస్టుల నుంచి గాయపడ్డ వారిని తక్షణం బేస్ క్యాంపులకు తరలించాల్సి ఉంటుంది. కొన్ని భారీ ఆయుధాలను సర్వీసింగ్, మరమ్మతుల కోసం వెనక్కు తీసుకురావాలి. ఇక్కడ ఏవియానిక్స్ అవసరం కూడా చాలా ఎక్కువ. కొన్ని దుర్భేద్యమైన కొండ ప్రాంతాలు, లోయల్లోకి జవాన్లను పారాచూట్లతో దింపటం మరో సంక్లిష్టమైన పని. అందుకే ఆర్మీకి యుద్ధ సమయాల్లో ఎల్లప్పుడూ ఎయిర్ ఫోర్స్ అవసరం ఎక్కువ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ అంటే కేవలం శత్రు శిబిరాలపై బాంబులు వేస్తుంది అనుకుంటే పొరపాటవుతుంది.